Hello guys, welcome to the review of the movie Korean Kanakaraju acted by Varun Tej garu and Satya garu and Ritika Nayak garu. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క విషయం ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. సో బేసిక్గా సుమారుగా టైం 12 అవుతుంది. సో ప్రీమియర్ చూసి వచ్చి ఇప్పుడే వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా. సో మీకు మార్నింగ్ అయితే అప్లోడ్ చేస్తాను. మార్నింగ్ 7కి అయితే మీరు ఈ వీడియోని చూస్తూ ఉంటారు. అండ్ ఇంకా కొరియన్ కనకరాజు సినిమా గురించి చెప్పాలంటే చాలా బాగుంది సినిమా. కాకపోతే క్లైమాక్స్ ఎడగొట్టారు. అది ఏందో క్లైమాక్స్ ఒక రకంగా ఉంటుంది, మాట్లాడదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలో ఫన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మీరు ఇంకేమీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఓన్లీ ఫన్ కోసం నవ్వుకుందాం అనుకున్నట్టయితే మీరు వెళ్ళొచ్చు. అండ్ బేసిక్గా అప్పుడు మీకు ఇంకోటి కూడా అనిపించవచ్చు, ఇదేంటది వరుణ్ తేజ్ గారు సోలో ఫిల్మ్ అన్నారు, ఇక్కడ మల్టీ స్టార్ ఉందని చెప్పి. అంటే హీరో సత్య గారు, హీరో వరుణ్ తేజ్ గారు ఇద్దరు ఉన్నారు కదా. ఎందుకంటే ఈ సినిమాకి రెండో హీరో సత్య అన్న. నిజంగా అవుట్ రైట్ ఫన్, అసలు గ్యాప్ ఇయ్యలే, మామూలుగా కాదు. కొన్ని సీన్స్ అయితే కంటిన్యూస్ అనమాట, కన్సిస్టెంట్ లాఫ్స్ అలా ఇలా జనరేట్ చేయాలి. సో సినిమా అంతా కూడా బేసిక్గా ఈ హారర్ తర్వాత అక్కడ ఏదో కాన్సెప్ట్ ఉంటుంది కొరియాలో, ఇవన్నీ కూడా యూనో సినిమాలోని మెయిన్ ట్రాక్ లాగా అనిపిస్తాయి పేరుకి. అంటే సినిమా వెళ్ళిన విధానం, కథ ఆన్ పేపర్ ఉన్నదాన్ని బట్టి మనకు అనిపిస్తుంది అది మెయిన్ కథ అని చెప్పి. కానీ బేసిక్గా వీటన్నిటిలోని కూడా ఒకటి సత్యాన్ని కనుక తీసేసినట్టయితే సినిమా అసలు ఓకే అన్న ఫీలే ఉంటుంది. సత్యాన్న మాత్రమే నవ్వించాడు, ఎర్రగా తీసి వదిలాడు మొత్తం అంతా కూడా అసలు. సో అవుట్ రైట్ ఫన్ ఆయన సైడ్ నుంచి అయితే మటుకు. సో ఒక రకంగా అంతే, సేవియర్ సత్య అన్నట్టే ఉంటుంది అనమాట ఈ సినిమాకి అయితే మటుకు. సినిమా అయితే బాగుంది, చాలా బాగుంది ఓవరాల్గా సినిమా. ఎందుకంటే ఆ హర్రర్ జోనర్ ఏదైతే ఉందో దానికి ఒక రైట్ కమీడియన్ చూస్ చేసుకున్నారు. అండ్ అది ఎరగా తీసి వదిలాడు ఆయన. సో గాడ్ గిఫ్టెడ్ అంతే. మరి ఇంకా ఆయనకు అది న్యాచురల్గా ఉంటుంది అనుకుంటా ఫ్లో. ఇంకా ఫన్ అయితే చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. ఇక లాస్ట్ క్లైమాక్స్ కూడా చెడగొట్టారు. అది ఏందో, అది కాంచన సినిమా ఎండింగ్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఈ విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచనాకి ముందు, ఆ పాటకి ముందు ఒక చిన్న డైలాగ్ ఉంటుంది. సో అది 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 చూడడానికి ఊరంతా సిద్ధంగా అండి. ఓకే. సో అట్లాగా అదేదైతే పెట్టారో ఆ క్లైమాక్స్, అది నాకు ఏందో ఈ విఎఫ్ఎక్స్ ఏందో ఇది అన్న ఫీల్ అయితే కలిగింది. సో బాగాలేదు అక్కడ. అది అది ఎండింగ్ కూడా అంటే ఇంకా ఏదో ఎండ్ చేయాలి కదా అని చేసిన ఫీలింగే కలిగింది. సో దానికి బదులుగా ఏదో ముందుది కూడా చేసినా అయిపోనేమో నన్ను అడిగితే. ఏదో ట్రై చేశారు, ఇంకా అది కొంచెం ఎట్లా అంటే ఇక చంద్రుడికి మచ్చలాగా అనమాట. అది లాస్ట్ క్లైమాక్స్ అయితే మటుకు. సో అది కొంచెం చిరాకు తెప్పించినా, బట్ అప్పటి వరకు సినిమా బాగా నవ్విస్తుంది కాబట్టి ఇక అది కలిసిపోద్ది ఇంక అంతే. అండ్ పార్ట్ 2 కూడా ప్లాన్ చేశారు. కెన్యా కనకరాజు ఈసారి, కెన్యానా ఉగాండానా ఏమో అదే మొత్తానికి కెన్యా కనకరాజు అనుకుంటా. సో ఈసారి కెన్యా కనకరాజు పార్ట్ 2. సో అదనమాట పరిస్థితి. బాగుంది సినిమా, ఖచ్చితంగా బాగుంది సినిమా. ఇది అవుట్ రైట్ ఫన్, హ్యాపీగా వెళ్ళొచ్చు, హాయిగా నవ్వుకోవచ్చు. ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఫన్నే ఉంది మోస్ట్లీ. అది లాంగ్వేజ్తో బేసిక్గా ఫన్ బాగా జనరేట్ చేశారు. కొన్ని ట్రాక్లు ఉంటాయి, అది బాగా చేశారు. మొత్తం బాగా సెట్ చేశారు అబ్బా మొత్తం. ఆ డీజే టిల్లు అన్న ఫాదర్గా చేసిన ఆయన కూడా ఇందులో చేశారు కదా, ఆయనది కూడా మంచి ఫన్ ఉంటుంది. అది కూడా సత్య అన్న కాంబినేషనే. మళ్ళీ ఆ కాంబినేషన్లో సత్యాన్న లేకపోతే అంత వర్కౌట్ కాకపోనేమో అన్న ఫీల్ అయితే వస్తుంది, అట్లా అన్నమాట. సో సత్యాన్న అంతే. ఇంకా అంతే సినిమా అంతా కూడా ఆయనే ఇంకా వన్ మ్యాన్ షో. కాకపోతే నాకు ఇంకొక దగ్గర ఒక పర్టికులర్ పోర్షన్ ఆఫ్ సినిమాలో నాకు బేసిక్ ఒక విషయం చాలా గట్టిగా అనిపించింది వరుణ్ తేజ్ గారి విషయంలో. అది ఏంటంటే, ఇంత మంచి కటౌట్ పెట్టుకొని ఇంత మాస్ వైబ్ ఉండి ఎందుకని ఆయన ఇన్నాళ్ళు ఇట్లాంటి సినిమాలు తీసుకుంటూ వచ్చాడు అనేది ఒక మిస్టరీ నాకు. ఆ క్వశ్చన్ వచ్చింది మళ్ళీ నాకు. ఎందుకంటున్నానంటే ఆ మాట, ఆయన మధ్యలో ఒక మంచి బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లాంటిది ఒకటి వేసుకొని, ఒక జాకెట్ లాంటి లాంగ్ జాకెట్ లాంటిది ఒకటి వేసుకొని నడుస్తుంటాడు ఆ కొరియన్ సీక్వెన్సెస్ వాటిల్లో. ద డ్యామ్ ఆరా, ఒక టేబుల్ మీద నడుస్తుంటాడు, అసలు నెక్స్ట్ లెవెల్ ఆరా ఉంది అక్కడ. అదనే కాదు, తర్వాత చాలా సీన్స్లో, అక్కడ ఉన్న సీన్స్లో కూడా ఆరా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది పర్సన్లో. సో ఇలాంటి కటౌట్ని పెట్టుకొని ఏందో ఇంత ముందు తీసిన సినిమాలు, ఈయన తీసిన సినిమాలు, డైరెక్టర్లు తీసిన సినిమాలు ఏందో అనుకున్నా. ఇప్పటికీ కూడా నన్ను అడిగితే వరుణ్ తేజ్ అని 100% వాడాల ఈ సినిమాలో ఎవరిని బాగా వాడారంటే సత్యానంద్ వాడారు. ఎందుకు ఆయన కోసం రాసుకున్న ఫీలింగే కలిగింది కథ అంతా కూడా.
బట్ ఎండ్ ఆఫ్ ది డే సినిమా అయితే బాగుంది, అది ఇంపార్టెంట్. అదిరిపోయింది ఎంటర్టైన్మెంట్, యూ క్యాన్ గో. అది అలా ఉంటుంది. ఆ క్లైమాక్స్ ఒకటి ఇగ్నోర్ చేయండి, అది అదే అదే కొంచెం అటు ఇటుగా ఉంటుంది అది. సో ఇంకా పార్ట్ 2 అయితే ప్లాన్ చేశారు. పార్ట్ 2 కూడా తీయచ్చు, డెఫినెట్గా తీయచ్చు పార్ట్ 2 కూడా. ఆ స్కోప్ ఉన్నాయి, ఆ ఛాన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఏమంటే పార్ట్ 2తో ఆపేస్తే బెటర్. మళ్ళీ ఇంకా ఆ తర్వాత ఉగాండా, తర్వాత రష్యా ఇటు వద్దు, మళ్ళీ 2 జాలు. నన్ను అడిగితే తర్వాత మళ్ళీ సత్య అన్నది కూడా రొటీన్ అయిపోద్ది ఇందులో. అంత కనుక లాగితే, అంత పిండడానికి ట్రై చేస్తే. ఇప్పుడు ఎంత పాలిచ్చే ఒంగోలు అంటే ఏమంటారు, ఏదో పాడి పశువు అయినప్పటికీ కూడా దాని బేసిక్గా రోజుకు 2 సార్లు పాలు పితికితే ఓకే. అట్లా కాదు 24 గంటలు పితుకుతానే కూర్చుంటానంటే అది ఎక్కడిస్తుంది పాలు, ఎండిపోద్ది అది. సో ఇది అంతే. సో ఇంకొక సినిమా ఓకే ఇదే ట్రాక్లో సత్య అన్నది. సో పార్ట్ 2 డెఫినెట్గా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే మటుకు, ఎందుకంటే బాగుంది, నవ్వుకోవచ్చు. సో అది. బట్ చూద్దాం ఎప్పుడు వస్తుందో మనకు తెలీదు. మేబీ ఎవరైనా వేరే కమిట్మెంట్స్ ఏమో ఉంటాయి, అవన్నీ చూసుకొని మేబీ అట్లా. సో పైగా మరి ఇంకా రెండో పార్ట్ మరి ఇంకా ఇద్దరిని పెట్టి ఇద్దరు డేట్లు చూసుకోవాలి. ఇప్పుడు సత్యాన్ని కూడా ఫుల్ బిజీ, మరి అట్లా. సో ఓ మాట అయితే వాస్తవం అబ్బా, నేను కొంచెం అతిశయోక్తిలాగా అనిపించినా కూడా పార్ట్ 2కి మల్టీ స్టారర్ అని చెప్పినా తప్పులేదు. బై వరుణ్ తేజ్ అండ్ సత్య అని చెప్పినా తప్పులేదు. అంటే అట్లా ఉంది అది మరి పరిస్థితి. అవుట్ రైట్ సేవియర్ సత్య అంతే ఇంకా. సో అది ఓవరాల్గా మూవీ అయితే బాగుంది, ఎక్సెప్ట్ ఆ క్లైమాక్స్ తప్పిస్తే. సో ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టు అందరూ బాగా చేశారు. వరుణ్ అన్న చాలా బాగా చేశారు. సో ఒక మంచి కంబ్యాక్, ఒక మంచి హిట్ ఫిల్మ్. సో ఒక మంచి పర్ఫార్మెన్స్కి కొంతవరకు స్కోప్ ఉన్న క్యారెక్టర్స్, అది కూడా బాగా పడింది. ఆ మాస్ అదంతా కూడా బాగానే వర్కౌట్ అయింది, బాగుంది మొత్తం. సో వరుణ్ అన్న బాగా చేశారు. అండ్ రితికా గారు ఆబ్వియస్లీ ఆవిడ ఉన్నంత వరకు బాగా చేశారు. అండ్ ఆవిడ కరెక్ట్ రోలు, మోస్ట్ పర్ఫెక్ట్ రోల్. అసలు ఆవిడ కొరియా ఆవిడలాగే ఉంటుంది చూడడానికి. ఈ సినిమాలో అలాగే ఉంది, నేను అంటుంది బయట కాదు, ఈ సినిమాలో ఆ స్టార్టింగ్ నుంచి కూడా ఆ రోల్ అంతా కూడా అలాగే ఉంది. సో యాప్ట్ అయిన ఫీలింగే కలిగింది. సత్య అన్న అవుట్ రైట్. రివ్యూ అంతా మీకు సత్య అన్న కోసం ఉంది, మళ్ళీ చెప్పాల్సిన పని ఉంది. సో ఇంకా మిగతా వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ మేరకు అవసరాలు శ్రీనివాస్ గారు అవసరమా అన్నట్టుగా ఉండే ఒక క్యారెక్టర్ చేశారు. బట్ ఓకే, ఉన్నంతవరకు ఓకే అంతే ఇంకా. సో ఆర్టిస్ట్ అందరూ బాగానే చేశారు. ఇంకా డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే డైరెక్టర్ బాగా హ్యాండిల్ చేశారు సినిమాని. సో ఆయన బేసిక్గా నేనేమి హర్రర్ థ్రిల్లరు లేదంటే హర్రర్ సస్పెన్సు ఇట్లాంటివి ఏం తీయట్లేదు. నేను అవుట్ రైట్ హర్రర్ కామెడీ తీస్తున్నా. సో దాంట్లో ఎవరితో నవ్వించాలి, ఎక్కడ నవ్వించాలి, ఎలా నవ్వించాలి నాకు ఐడియా ఉంది, నేను దాని దగ్గర తీస్తాను కూర్చున్నాడు. అదే తీసాడు ఆయన డైరెక్టర్ అయితే. అది క్లియర్ కట్గా కనబడుతుంది ఆన్ పేపర్. ఆ క్లైమాక్సే ఎటెటో తిప్పారు, అది వేరే విషయం. సో సాంగ్స్ అండ్ బీజిఎమ్స్, సాంగ్స్ ఆర్ ఓకే, ఇట్స్ ఓకే. బీజిఎమ్స్ బాగున్నాయి, బీజిఎమ్స్ చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా సెట్ అయింది కూడా. సో బాగుంది. అంత బ్యాడ్గా ఉన్న క్లైమాక్స్ దాంట్లో అనిపించినా కూడా విఎఫ్ఎక్స్ పరంగా మ్యూజిక్ బాగుంది అక్కడ కూడా. సో అదొకటి చెప్పొచ్చు. సో ఓవరాల్గా మూవీ అయితే మటుకు బాగుంది. ఒక మంచి సినిమా, ఒక మంచి ఫన్ ఎంటర్టైన్మెంట్ ఓరియంటెడ్ సినిమా, అదిరిపోయింది. కాకపోతే క్లైమాక్స్ మళ్ళీ చెప్తాను, క్లైమాక్స్ బాగాలే, అది ఏందో అదో రకంగా చేశారు అక్కడ. సో అది మరి పరిస్థితి. సో లేకుండా ఒక ముక్కలో ఈ కొరియన్ కనకరాజు సినిమా గురించి చెప్పాలి అంటే, కనకవర్షం కురుస్తుందో తెలియదు కానీ కలెక్షన్ వర్షం అయితే కురుస్తుంది ఈ సినిమా మీద, అదైతే స్పష్టంగా చెప్పొచ్చు. అండ్ ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే అలాగే 4.4 out of 5. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సాల్వ్ పెట్టుకోండి, నా ఫాదర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్. సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు మీద కూడా వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా. బాబా మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.